హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈరోజు వీడియో ఏదో గృహప్రవేశం లాగా మీకు అర్థమైపోయి ఉంటుంది. మా ఇంటి పక్కన మా కజిన్ సిస్టరు గాయత్రి అనమాట, వాళ్ళది గృహప్రవేశం. ఇది లాస్ట్ సాటర్డే జరిగింది. నేను కొంచెం వేరే కారణాలతోటి లేటుగా అప్లోడ్ చేస్తున్నా. ఇది కూడా ముగ్గులు వేశారు, ఎలా డెకరేషన్ చేసుకున్నారు అనే దాని గురించి మీకు కొంచెం సింపుల్గా వీడియోస్ తీసి షేర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళ ఇల్లు మా పక్కనే అండి. నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక భూమి పూజ జరిగేప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మెయిన్ డోర్కు ఇలా పొలమాలతోటి మామిడాకులతోటి బయట పందిరి, ఇంకా మెయిన్ డోర్కి అటు ఇటు ముగ్గులు, ఇంకా డెకరేషను ఎలా చేసింది అనేది ఇక్కడ నేను వీడియో షేర్ చేస్తున్నా. ఇదిగోండి, రమేష్ గాయత్రి హౌస్ వార్మింగ్ వెల్కమ్ బోర్డు పెట్టారు అక్కడ. ఇదంతా కూడా బ్యాక్ డ్రాప్, ఇక్కడ ఎవరైనా ఫొటోస్ అవి తీసుకోవడం కోసమని ఇలా డెకరేషన్ చేస్తారు. ఇంక స్టెప్స్కి అంతా కూడా ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ తోటి చేస్తారనమాట. ఇది కూడా ఈ పక్కనే కనిపించేది ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా దూరంగా, అది మా ఇల్లు అనమాట. వీళ్ళ కాంపౌండ్ అవతలు ఉండేది మా ఇల్లు. ఇంకా లోపలికి వెళ్తాము. లోపల మెయిన్ డోర్కి అటు ఇటు ఈ అమ్మాయి కూడా మా గాయత్రికి ఫ్రెండ్ అనమాట. తను వాళ్ళ పాపతో బాబుతో వచ్చింది, చాలా హెల్ప్ చేసింది గాయత్రికి. నైట్ అంతా 1 వరకు కనుక్కొని డెకరేషన్ చేసింది అనమాట. పూలమాలలు, గార్లాండ్స్, ఇంకా కిచెన్లో అంతా చేస్తాం కదా గృహప్రవేశానికి మనము, అలాగా. ఇప్పుడు నేను కూడా కొంచెము స్టిల్స్ చూస్తున్నాను ఇక్కడ, బాగుంది కదా అని డెకరేషన్ చేస్తున్నాను అనమాట. మాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఉన్నంతలో బాగా చేసామన్నమాట. బాగుంది కదా, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా లోపలైతే గృహప్రవేశం అయిన తర్వాత పూజ చేస్తారు కదండి, అది గాయత్రి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప అనమాట కూర్చొని పూజ చేసుకుంటున్నారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ కాలేదు. ఇది అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వ్రతం చేయడానికి సత్యనారాయణ స్వామి వెనక ఇలా రియల్ అట్టి పిలకలతోటి ఈవెంట్ వాళ్ళ చోటు చేయించామన్నమాట. అది మాత్రము. ఇంక ఇది దేవుని రూమ్ ఈ పూజ గది గుమ్మానికి అటు ఇటు ఉర్లీ బౌల్స్ పెట్టి ఫ్లవర్ డెకరేషన్. ఇంకా లోపల వుడ్ వర్క్ వాళ్ళు చేశారండి. ఇది విఘ్నేశ్వర స్వామిని వుడ్ని అలా కట్ చేసి వెనక లైట్ వెలిగితే అలా కనిపిస్తుంది మనకి విఘ్నేశ్వర స్వామి. అది అటువైపు ఇటువైపు గోడల పైన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. బాగుంది ఇది కూడా. ఇంకా ఇది కిచెన్ అనమాట. కిచెన్ సింక్ని వాటర్ పోకుండా ఆపేసి, మరి అది ఎలా చేస్తారో నేనైతే లేను ఆ టైంలో. ఆ తోడుకొడలు ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఇక్కడ అన్నపూర్ణ దేవిని ఇలా అలంకరించి చుట్టూ ముగ్గులు వేసి అన్నపూర్ణ అమ్మవారికి అంతా ఈ కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇలా ముగ్గులతోటి ఈ చెక్క బుడుగులతోటి డెకరేషన్ చేశారు. వరలక్ష్మి అని మా గాయత్రికి ఫ్రెండ్ అనమాట, తను బాగా హెల్ప్ చేసింది. ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ షేర్ చేస్తున్నా చూడండి. పూజ గదికి అటు ఇటు ఫ్లవర్స్ సింపుల్గా చేశారనమాట. ఇదంతా కూడా కిచెన్ అనమాట. కిచెన్ని ఇలా డెకరేషన్ చేశారు. నేను కూడా హెల్ప్ చేశాను వీళ్ళకి. నైట్ 1 వరకు చేస్తారండి వీళ్ళు, వరలక్ష్మి మా తోడుకోడలు ఇద్దరు. మా తోడుకోడలు వాళ్ళ చెల్లి కోసము చాలా కష్టపడింది. ఇవంతా కూడా ముగ్గులు పెట్టి అన్నపూర్ణాదేవిని కూడా బాగా డెకరేషన్ చేస్తారు, ఏనుగుల బొమ్మలు పెట్టి. ఇక్కడ కూడా ఒక ఆవు దూడ అది కూడా చేశారు. ఇక్కడ చెక్క బుడిగలు అన్నీ పెట్టారనమాట. ఇసురాయి, చిన్న రోలు అలా ఉంటాయి కదా, చిన్న చిన్న బుడిగలతోటి. ఇంకా ఇక్కడ మెయిన్ ఇక్కడ పెడుతోంది కదా ఆవిడే మా తోడుకోడలు అనమాట, లక్ష్మి తన పేరు. పక్కనున్న అమ్మాయి వరలక్ష్మి. ఇది కూడా ఒక థీమ్ లాగా చేసింది అనమాట మా తోడుకోడలు కష్టపడి. అంటే బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి కదండి మనకి షాప్స్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని దాని చుట్టూ ఆ బొమ్మలకి కాస్త డెకరేషన్ చేసి గాయత్రి ఎలాంటి శారీ వేసుకుంటుందో ఆ కలర్ కాంబినేషన్ శారీ, బ్లౌజు, అలాగే వాళ్ళ పాపని అంటే వీళ్ళుగా ఫ్యామిలీ మెంబర్సు గృహప్రవేశంకి లోపలికి పటాలు తీసుకొని లోపలికి వెళ్తున్నట్టుగా అదొక థీమ్ లాగా చేసింది అనమాట. బాగుంది, అందరికి నచ్చింది, చాలా బాగా అందరూ అప్రిషియేట్ చేస్తారు. నాకు కూడా బాగా నచ్చింది అనమాట.
ఈ క్రెడిట్ అంతా కూడా మా తోడుకోడలే. ఇంకా ఇక్కడ పూజ జరుగుతుందనమాట. ఇదే అండి ఈరోజు వీడియో. సింపుల్గా నేను మెయిన్వి మాత్రమే ఇల్లంతా కూడా తీయలేకపోయాను అనమాట. ఎందుకంటే అందరూ వచ్చి ఈ పూజ చూస్తున్నారు. ఇంకా కొంతమంది బయట జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ అంటే అందరికీ వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం వీడియో తీయాలంటే కష్టము. ఇంకా బెడ్రూమ్స్ నిండా కూడా బంధువులు ఉన్నారు. అందుకోసమని నేను ఎక్కడ మనుషులు లేని దగ్గర మాత్రమే అలా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నా. మొత్తం గాయత్రి రమేష్కు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.